హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి. దీన్ని మొదట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అనేవాళ్ళు. ఇది 90s కిడ్స్కి అయితే ఈ వర్డ్ చాలా బాగా తెలుసు అప్పట్లో. బంగ్లాదేశ్లో 1998లో స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఈ ట్రోఫీని. ఫైనల్ మ్యాచ్లో అప్పుడు వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది. సౌత్ ఆఫ్రికా అయితే విన్నర్గా నిలిచింది అప్పుడు. అయితే అసలు ఐసీసీ టోర్నమెంట్ని కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాన్ టెస్ట్ ప్లేయింగ్ క్రికెట్ కంట్రీస్కి ఫండ్స్ వచ్చేలా ప్లాన్ చేసి ఆ దేశాల్లో క్రికెట్ని డెవలప్ చేయాలన్న టార్గెట్తో ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఐసీసీ అనుకున్నట్టుగానే ఫస్ట్ 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ని బంగ్లాదేశ్ అండ్ కెన్యాలో కండక్ట్ చేసింది. అక్కడ ఈ ట్రోఫీస్ నుంచి వచ్చిన ఫండ్స్ అయితే ఆ కంట్రీస్లో క్రికెట్కి పాపులారిటీ అయితే కల్పించడం కూడా జరిగింది అప్పుడు. ఆ తర్వాత 2002 నుంచి మాత్రం టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్లోనే వెన్యూస్ని షేర్ చేస్తూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని రొటేట్ చేస్తూ వస్తుంది ఐసీసీ. 1998 నుంచి 2006 వరకు ఎవ్రీ 2 ఇయర్స్కి ఛాంపియన్స్ ట్రోఫీని కండక్ట్ చేస్తూ వచ్చింది ఐసీసీ. 2006 తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 2009లో వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి 4 ఇయర్స్ గ్యాప్లో అప్ టు 2017 వరకు వచ్చారు. 2009, 2013, 2017లో జరిగింది. 2017 తర్వాత అయితే మాత్రం చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇయర్లో 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కండక్ట్ చేస్తున్నారు ఐసీసీ. మన ఇండియా అయితే 2 టైమ్స్ ఛాంపియన్గా నిలిచింది. 2002లో శ్రీలంకతో పాటు విన్నర్గా అనౌన్స్ చేశారు. అండ్ 2013లో అయితే ఇంగ్లాండ్ మీద 5 రన్స్ తేడాతో విన్ అయ్యి ట్రోఫీని లిఫ్ట్ చేసింది మన ఇండియన్ టీం ఫ్రెండ్స్. 2025లో కూడా మన ఇండియన్ టీం 3rd టైం ట్రోఫీని షూర్ షాట్గా లిఫ్ట్ చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషను. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షామ్స్ ఖుషి.